హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీ బుక్. ఇవాళ రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై. నా ఫేవరెట్ రెసిపీ ఇది. ఓకే, ముందుగా తోటకూర తీసుకొని నీట్ గా వాష్ చేసుకుని కట్ చేసుకొని ఇంకా వాటర్ లో కొంచెం లైట్ గా సాల్ట్ వేసుకొని ఇంకా తోటకూర వేసి లైట్ గా ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే తాలింపు వేయాలి. కడాయిలో కావాల్సినంత ఆయిల్ తీసుకొని దాంట్లో వెల్లుల్లి వేయాలి. ఫస్ట్ అవి ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇప్పుడు పచ్చెనగపప్పు ఇంకా మినపప్పు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక 2 ఎండుమిర్చి తీసుకొని అవి కూడా వేసుకోవాలి తాలింపులోకి. అవి వేగేలా కొంచెం అలా కలుపుకుంటా ఉండాలి. దాని తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న కొంచెం కరివేపాకు అవి తీసుకొని వేసుకొని అవి కూడా కలుపుకోవాలి. అట్లా చూస్తున్నారుగా, సేమ్ ఇంతే ప్రాసెస్. సేమ్ ఎలాగా చేయాలి. ఇందాక మనం సైడ్ పెట్టుకున్న తోటకూర ఉడకబెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట తాలింపులోకి. అదే కాక ఇంక తోటకూర తినడం వల్ల మనకి హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఇంకా ఐరన్ ఉంటది, ప్రోటీన్ కూడా. దానిలో ఉన్న ఫైబర్ కంటెంట్ ఏం చేస్తుందంటే వెయిట్ లాస్ కి ఇంకా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ కంటెంట్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి. ఇలా ఆకుకూరలు మనం వారంలో ఒక 2 సార్లు 3 సార్లు అలా తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటాం. ఇంకా చూస్తున్నారుగా, సేమ్ ఇంత ప్రాసెస్. అలా తాలింపు వేసుకోవడం వల్ల ఇంకెవరికైనా తినాలనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే తాలింపు లేకుండా కూడా తినేస్తారు ఉడకపెట్టింది. అది ఇంకా హెల్త్ కి చాలా మంచిది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అలా ఉంచుకోవాలి. ఉడుకుతుంది. 5 మినిట్స్ తర్వాత ఇంకా అలా మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. ఇంకా అలా కలుపుకుంటే ఇందాక కొంచెం తీసుకొని పెట్టుకున్న లైట్ గా కొత్తిమీర చల్లుకోవాలి టేస్ట్ కోసం. ఇంకా ఫైనల్ గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇదైతే హెల్త్ కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా. ట్రై చేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. కీప్ సపోర్టింగ్.